ఆంధ్రప్రదేశ్ యూస్ టు బి మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవసారి 2 రోజుల పాటు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని పరిపాలన విధి విధానాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి దిశ నిర్దేశించారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పరిపాలనలోని వైఫల్యం వల్ల వారసత్వంగా వచ్చిన అప్పులు, భూ కబ్జాలు, డ్రగ్స్ మాఫియా, ఇది మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత మన చేతికి వచ్చి ఈ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేయటం వెనుక ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వ పరిపాలనలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైనాయి, నాశనం అయిపోయినాయి. చివరి స్థాయి వరకు నాశనం చేసేశారు వ్యవస్థల్ని. వాటిని సరిదిద్దుకోవటానికే మాకు సమయం పడుతోంది. ఈ సదస్సు ఒక ముఖ్య ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాలి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు విసిగిపోయి మా కూటమి ప్రభుత్వానికి ఎన్నుకున్నారు. అతిపెద్ద విజయాన్ని అందించారు ప్రజలు మాకు. ఇదంతా మీకు తెలియాలి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైల్స్ అన్ని రివ్యూ చేస్తుంటే గత ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం కనిపించింది. కనీసం రూల్ బుక్ అనేది కూడా మెయింటైన్ చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే ఇబ్బందిగా అనిపించింది. చాలా పెద్ద మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేము ఎంత మాట్లాడినా, ఏం చేసినా పాలసీలు, విధాన నిర్ణయాలు తీసుకోగలం. ప్రజల ఆకాంక్షలను, కష్టాలను చూసి నిర్ణయాలు తీసుకోగలమే కానీ, పాలసీలు చేయగలమే కానీ క్షేత్రస్థాయిలోకి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగేది ఆ పని మీరు మాత్రమే చేయగలరు. గత 5 సంవత్సరాలుగా మేము ఎంత ఇబ్బంది పడ్డామో మీకు తెలియాలి. మేము ఎంత సీరియస్గా ఉన్నామన్నది మీకు తెలుస్తుంది. దాని ద్వారా ఆ విషయంలో మేము ఎంత సీరియస్గా ఉన్నామో మీకు అర్థమవుతుంది. ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది తెలుస్తుంది. గత ప్రభుత్వం మా అందరినీ చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయటం దగ్గర నుంచి. మేము ప్రభుత్వంలో లేం కాబట్టి ఇవన్నీ మాకు బయట నుంచి చూస్తే ఏమనిపిస్తుంది? ఇంతమంది ఉన్నతాధికారులు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక్కరు కూడా చేస్తున్నది తప్పు అని అబ్జెక్షన్ చెప్పకపోవటం ఏంటా అని ఆశ్చర్యపోయాం. మీరంతా పెద్ద పెద్ద చదువులు, ఐఏఎస్, ఐపీఎస్ చదివి వస్తారు కదా అనుకుంటాం. పరిపాలన అధ్యక్షుడు తప్పు చేస్తే మీరు తప్పని చెప్పాలి కదా. ఆశ్చర్యపోయాం. ఇంతమంది ఉన్నతాధికారులు ఉండి రాష్ట్రానికి చదువుకున్నవారు ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నప్పుడు మాట్లాడరేంటి, మౌనంగా ఉంటారేంటి? మేమెంతో నిస్సహాయత, ఆవేదన చెందాం. ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ఎవరు అబ్జెక్షన్ చెప్పరేంటి అని ఏమీ చెయ్యలేని పరిస్థితి. మొత్తం పాలనా అధికారులందరినీ అతి కొద్ది మంది కంట్రోల్ చేస్తూ 5 కోట్ల మంది ప్రజలపై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే 5 కోట్ల మంది ప్రజల నిస్సహాయతను ఈ పరిస్థితుల్లో ఏమీ చేయలేక రోడ్లపైకి వచ్చి మేము పోరాటాలు చేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం చెందటం వల్ల జరిగిన నష్టం, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్, ఖరీదు 10 లక్షల కోట్లు అప్పు వచ్చి పడింది ఆంధ్రప్రదేశ్పై. ఇది మాకు వారసత్వంగా గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ రోజుకి కొన్ని డిపార్ట్మెంట్లో జీతాలు ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ చూస్తే ప్రభుత్వం కరెక్ట్గా లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. సిరియా, శ్రీలంకల్లో అదే జరిగింది. ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. అస్తవ్యస్తంగా
తయారు చేసిన వ్యవస్థలను మూలాల నుంచి సరిదిద్దటానికి సమయం పడుతోందని అన్నారు. కలెక్టర్ల సదస్సులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రజల మేలు కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర బాగు కోసం అందరం సమిష్టిగా పనిచేద్దాం. పాలసీలు మేము బలంగా చేస్తున్నాం, వాటిని అమలు చేసే బాధ్యత మీపైనే ఉంటుంది. అది మీ ప్రాథమిక బాధ్యత. గత పాలకులు వ్యవస్థలను నాశనం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ప్రవర్తన చూస్తే ఆశ్చర్యం కలిగింది. రీసెంట్గా కాకినాడలో 3 చెక్ పోస్టులు పెట్టినప్పటికీ వాటిని దాటుకుని బియ్యం స్మగ్లింగ్ జరుగుతోంది అంటే ఎవరిని బ్లేమ్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అంతటా నిర్లక్ష్యం. అందరూ లైట్గా తీసుకుంటున్నారు. కలెక్టివ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన వాళ్ళు 2008లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఖసబ్ బాంబేలోకి ఎలా ఎంటర్ అయ్యాడు? అందరూ లైట్గా తీసుకున్నారు. ఖరీదు 300 ప్రాణాలు బలయ్యాయి. ఎవరికి వాళ్ళు మాకెందుకులే అని లైట్గా తీసుకుంటారు. ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇసుకను కంట్రోల్ చేయాలని చెప్పి శ్రమిస్తున్నారు. ప్రజాప్రతినిధులందరికీ దీంట్లో ఇన్వాల్వ్ కావద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు. బియ్యం అక్రమంగా నిల్వ ఉంచితే పౌర సరఫరాల శాఖ మంత్రి వెళ్ళి సీజ్ చేయాల్సిన అవసరమే ఉంది. అది విజిలెన్స్ డిపార్ట్మెంట్ బాధ్యత కదా అని ప్రశ్నిస్తున్నారు కలెక్టర్లను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. క్షేత్రస్థాయిలో తప్పులేమన్నా జరుగుతుంటే సరిదిద్దాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదే. మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే ప్రభుత్వ మద్దతు మీకు లభిస్తుంది. తప్పు జరిగితే ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త అని ఒక సున్నితంగా హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు. మేము ప్రజలకు మంచి చేయాలని ఉన్నాం, మీ సపోర్టు మాకు కావాలి, కోరుకుంటున్నాం అన్నారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చిందని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. మీ లైక్స్, కామెంట్స్, షేర్స్ యూట్యూబ్ రికగ్నైజ్ చేసి మరింత మందికి వీడియో రీచ్ అయ్యేలా నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తుంది. అదే మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్గా నేను భావిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, పవన్ కళ్యాణ్, జై హింద్.